చెప్పుకునే చెప్పేసాడు. ఒక స్టెప్ వెనక్కియండి. వెనక్కరండి, అందరూ వస్తారు. ఓకే కదా, ఓకే మేడం. ఓకే మేడం. కథలు పెడతా ఉండవు, విజువల్ అనేది కదిలితే నీకు తెలీదా? ఏ టైంలో పడితే ఆ టైంలో తాగి వచ్చి ఇంటికి వచ్చి గొడవ షాపులు ఇబ్బంది కల్తీ మధ్యలో ఖచ్చితంగా దీని మీద అందించి వెంటనే యాక్షన్ అయినటువంటి ప్రజలు కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు ఆ కల్తీ మద్యం గురించి మహిళలందరం కలిసి వచ్చి పోరాటం చేసి ఎక్సైజ్ ఆఫీసులో వినతి పత్రం ఇచ్చి దానికి తగిన చర్యలు తీసుకోమని కూడా ఆఫీసర్ని అడగడం జరిగింది. అయితే ఈరోజు మనం చూస్తున్నాం, మద్యం ప్రతి దగ్గర ఏర్లైపోతుంది. ప్రతి ఊర్లో ఊరూరా బెల్ట్ షాపులు వచ్చాయి. ఏ సమయంలో పడితే ఆ సమయంలో మద్యం సేవించి, కల్తీ మద్యం సేవించి ప్రజలు ఆ కల్తీ మద్యం వల్ల మనసు చెడిపోయి మానసికంగా ఎంతో ఒత్తిడికి, ఉద్రేకానికి లోనయ్యి మహిళలని వేధించడం, కొట్టడం, రకరకాలైన అత్యాచారాలు చేయడం వాళ్ళ కంట్రోల్లో కూడా లేదనమాట. మద్యం సేవిస్తున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు సేవిస్తున్నారు. మద్యం పాలసీల్లోనే ఎన్నో లోపాలు ఉంటే దాని మీద ఈరోజు మళ్ళీ కల్తీ మద్యం తీసుకొని రావడం, దానివల్ల ప్రజల ప్రాణాలు, ఆడవాళ్ళ భద్రత మీద కూడా ఎంతో ప్రమాదం ఏర్పడుతుంది. ఈరోజు ఎవరైతే ఈ ప్రభుత్వం ఆ రోజు ఏమనింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి పాలసీలు తీసుకొచ్చి ఆయన హయాంలో ప్రభుత్వం నడిపింది మద్యాన్ని, మద్యం షాపుల్ని. కాబట్టి ఏ రకమైనటువంటి అవతవక లేకుండా జాగ్రత్తగా పరిమితి అయిన టైము, ఎప్పుడు పడితే అప్పుడు దొరకకుండా, ఇప్పుడు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి మద్యం. అట్లా కాకుండా ఇంత టైంలో చేసింది. దానికి సెబ్ అనే ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెట్టి దాని ద్వారా ఎక్కడా కూడా మద్యంలో లిక్కర్ పాలసీలో చిన్న తప్పులు కూడా జరగకుండా నడిపితే అది స్కామ్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే ఈరోజు ఎక్సైజ్ ఆఫీసర్లు మీ మద్యం స్కామ్ని పట్టుకుంటే ఏమీ సమాధానం చెప్పట్లేదు. మీ ప్రభుత్వంలో కల్తీ మద్యం దొరికిందండి, దాని గురించి ఏమి చర్యలు తీసుకున్నారంటే ఏమీ లేదు. రకరకాలమైన డైవర్షన్ పాలిటిక్స్, మద్యం పాలసీల్లో ఎంత అసంతృప్తి ఉంది, ఆడవాళ్ళకి ఎంత దిగజారిపోయింది మద్యం పాలసీలు చేయడంలో ఈ ప్రభుత్వం అని అనేకమైన సందర్భాల్లో చెప్పాం. ఆ పాలసీలే మార్చాలి అని అంటే ఈరోజు కల్తీ మద్యం ఇంకో కొత్త సమస్య వచ్చింది. ముందు సమస్యలే అట్టే ఉన్నాయి, కొత్త సమస్య తీసుకొచ్చారు. మద్యం పాలసీలో ఆ రోజు ఏమన్నారు, ఏమండి స్వర్ణాంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దాము అని చెప్పి ఈరోజు దాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారు చంద్రబాబు నాయుడు గారు. ఏర్లై పారుతుంది ప్రతి దగ్గర మద్యం. మీరు దొరకని ప్రాంతం ఉందేమో కానీ ఆంధ్రప్రదేశ్లో, మధ్యాంధ్రప్రదేశ్లో మద్యం దొరకని ప్లేస్ లేదు.
రైతులు క్యూలో వెళ్ళి తెచ్చుకోవాలండి ఏర్లు, అవి కూడా దొరకట్లేదు, యూరియా అవన్నీ. అదే మందు అయితే ఏ షాప్లో పడితే ఆ షాప్లో, పర్మిట్ ఉన్న షాపుల్లో దొరుకుతుంది, లేని షాపుల్లో కూడా దొరుకుతుంది. ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎంతైనా తాగొచ్చు. తాగి ఆరోగ్యాలు చెడుపుకొని ప్రాణాలు కోల్పోతున్నటువంటి ప్రజలకి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఆ ప్రజలు సంపాదించేటువంటి వ్యక్తుల్ని పోగొట్టుకొని దిక్కులేనిది అయిపోతుంది కదా ఆ కుటుంబం. ఆడవాళ్ళు బోరున విలిపిస్తున్నారు కదా, అయిన వాళ్ళని కోల్పోయి. దాని గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారండి? చీమ కుట్టట్టైనా ఉందా ప్రభుత్వానికి? ఈరోజు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ, దాని గురించి పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ రకరకాలుగా దీన్ని కూడా ఎత్తి ఎవరో ఒకరికి ఆపాది చేసి తప్పించుకోవాలనుకుంటున్నారు. అటువంటివి ఏమీ కుదరదు. ఈ రోజు జరిగింది ప్రభుత్వం తరఫున యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఈ కల్తీ మద్యాన్ని అరికట్టాలి. వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎవరు దీనికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ప్రతి ఒక్కళ్ళు శిక్షింపబడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రోడ్డు మీద అక్కడ వద్దు అంటారా? ఏదో ఎక్కడో చోట దింపాలి చేస్తారు. గవర్నమెంట్ కాదు చేస్తారు, ప్రైవేట్. ఇప్పుడు పార్టీ కార్యక్రమం ఎక్కడో ప్రతిపక్ష నేత కాదు. సరే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయినా కొంచెం వచ్చారు కదా, ఒక ఎమ్మెల్యేకి మీరు ఎంతమంది వచ్చారంటే దాని అర్థం ఏంటి? నేను ఒకటే చెప్తున్నా, కలెక్టర్ గారితో మాట్లాడండి. సార్ కలెక్టర్ కాదు సార్, ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. కొన్ని ఇవ్వండి, నాకు అargument పెట్టకండి. ఇప్పుడు ఎక్కడో వచ్చారు మాతో మాట్లాడించారు, మాకు ఎక్కడ ఇవ్వాలి? వద్దు, మనం కేడు దగ్గర మాట్లాడిద్దాం. ఆయన దిగి మాట్లాడితే మాట్లాడతారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఎమ్మెల్యే రోడ్డు మీద కూడా మాట్లాడుకుంటారు, ఎక్కడో చోట మాట్లాడుతారు కదా మీరు. అది కాదు సార్, మీరేమంటారంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు ఎమ్మెల్యే అంటే నేను ఎమ్మెల్యే అని అన్నాను. పాపపడలేదు కదా, నేనే ఫస్ట్ చెప్పాను ప్రతిపక్ష నేత, అది కరెక్ట్ కాదు అని చెప్పాను. ఎమ్మెల్యే గారికి ఎక్సీఎం సార్, మాజీ ముఖ్యమంత్రి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకోమని చెప్తాము. డిపిఆర్ఓ పర్మిషన్ తీసుకోమని చెప్తాము. కలెక్టర్ గారి పర్మిషన్ రోడ్డు మీద మాట్లాడడానికి కూడా కలెక్టర్ పర్మిషన్. అక్కడ వన్ వై ఆగిపోతే బాగుంటుందా? మాట్లాడించాలి కదా సార్ మీరు. ఎయిర్పోర్ట్ నుండి కడిపల్లి జంక్షన్ వరకు 15 కిలోమీటర్స్ రోడ్. అది ఎయిర్పోర్ట్ దగ్గర మీరు మాట్లాడవచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు సార్. ఇక్కడ సార్ బాధితులు వీళ్ళ దగ్గర మాట్లాడటం, ఇది ఒకటి హాస్పిటల్, బయట మాట్లాడిద్దామా? బయట రోడ్ వెడల్పు తక్కువ, వెడల్పు ఎక్కడైనా ఎక్కువ ఉంటుంది. అక్కడ వెడల్పు ప్లేస్ చూపించండి సార్, గ్రూప్ లో పెట్టండి. నేను ఒకటే మీకు మాటిస్తున్నా, సముద్రపు కోతని అరికడతాం. కేంద్రం సహాయంతో సముద్రపు కోతను ఆపాలంటే కష్టసాధ్యమైన విషయం. ఒక వెల్ ఇంజనీరింగ్ ప్లాన్ కావాలి దానికి. మీ సమస్యల పరిష్కారానికి నేను మీ చేతిలో ఆయుధం. మేము సో నేను పెట్టుకుంది ఏంటంటే, మనకి చాలా ఈ అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా
పర్యావరణ పరిరక్షణ కావాల్సిందే మనకి. దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా. నాకు మీకు కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను చూడండి. కాకపోతే ఈ పదవి ఉన్నది చాలా మందితో కూర్చొని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నా తపన. సో నేనే పారిశ్రామికవేత్తల్ని ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు దయచేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎగదోసి పబ్బం గడుపుకుంటే మీరు దయచేసి అలాంటి వలలో పడగండి. అది రైట్ అవ్వదు. మనం ఏమవుద్ది, పారిశ్రామికవేత్తలు బెదిరిస్తే మీకు పర్మనెంట్ సొల్యూషన్ రాదు. మీ అందరికీ తల 10,000 25,000 పడేసి నాయకుల కింద ఇచ్చేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోతాను. నేను అలాంటి చేయడానికి రాలా, అలాంటి నేను చేయను. అవసరమైతే ఉప్పాడులోకి వచ్చి మీ చేత తిట్లు తినడానికి సంసిద్ధంగా ఉంటాను తప్ప నేను అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చేయను. సో అందుకని మీ అందరికీ నేను నా మీద నమ్మకంతో ఉండండి. నేను మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత కరెక్ట్గా నేను మళ్ళీ వచ్చి ఒకసారి పొల్యూషన్ నేను చూసి మీకు ప్రతి 10 రోజులకు ఒకసారి నేను మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయండి. నేను అది అలాగే యాన్యువల్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ యాన్యువల్ ఇన్స్పెక్షన్ ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో పోలీస్ స్టేషన్లో ఉన్న అన్ని కూడా యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళది ఎట్లా ఉంది, అవుట్లుక్ ఎట్లా ఉంది, వాళ్ళు పని ఎట్లా చేస్తున్నారు, అట్లాగే పోలీస్ స్టేషన్లో సిబ్బంది మేనేజ్మెంట్, రిసోర్సెస్ మేనేజ్మెంట్ అది ఎట్లా ఉంది, మరియు ఇక్కడ రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, క్రైమ్ సంబంధించిన రికార్డ్స్, మరియు ఇక్కడ క్రైమ్ వెహికల్స్ వాటికి ఏమో ఇక్కడ పరిస్థితి ఉంది, మరియు ఇక్కడ లోకల్లో ఏరియాలోని క్రైమ్ పరిస్థితి ఎట్లా ఉంది, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉంది, లిటిగేషన్ కేసెస్లోని ఇన్వెస్టిగేషన్ అది ఎట్లా నడుస్తుంది, దాని తర్వాత అది కోర్టులో అది ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టులో ఎట్లా నడుస్తుంది అంతా కూడా మానిటరింగ్ చేసుకోవడానికి ఇది యాన్యువల్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్ ఉంది. సో ఇది ఇన్స్పెక్షన్లో అది ఇప్పటివరకు చేసినది అంతా అది సాటిస్ఫాక్టరీగానే ఉంది. అట్లాగే అదర్వైజ్ పాలకుర్తిలో కూడా అది సాటిస్ఫాక్టరీగానే ఉంది. పబ్లిక్ ఇది ఫుల్గా ఎప్పుడు కూడా 24/7 వర్క్ చేసుకోవడానికి, సేవ చేసుకోవడానికి పోలీస్ అంతా కూడా సిద్ధంగా. తేదీ 8/10/2025 రోజున ఆదిలాబాద్ రూరల్ పిఎస్ ఎస్ఐ విష్ణువర్ధన్ వచ్చిన సమాచారం మేరకు ఆదిలాబాద్ రూరల్ పిఎస్ లిమిట్స్లో గల అశోద గ్రామ శివారులో మేస్రం భుజంగరావు అనే ఒక వ్యక్తి తన యొక్క పట్టా భూమిలో గంజాయి కల్టివేషన్ చేస్తున్నారని సమాచారం వచ్చింది. వెంటనే ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐ టీంతో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ సమక్షంలో సెర్చ్ చేయగా 160 గంజాయి మొక్కలు, దీనిలో 3 ఫీట్లవి 6, 4 ఫీట్లవి 40, 5 ఫీట్లవి 107, 6 ఫీట్లవి 6, 7 ఫీట్లది 1, అంటే 3 ఫీట్ల నుంచి 7 ఫీట్ల వరకు టోటల్ 160 గంజాయి ప్లాంట్స్ కల్టివేషన్ చేయడం జరిగింది. ఇతడు మేస్రం భుజంగరావు అనే వ్యక్తి తన యొక్క భూమిలో కాటన్ మరియు కంది ఈ 2 పంటల మధ్యలో అంతర్ పంటగా ఈ గంజాయి సీక్రెట్గా పండించడం జరుగుతుంది. దీన్ని గవర్నమెంట్ పంచుల సమక్షంలో 160 గంజాయి ప్లాంట్లను సీజ్ చేసుకొని దర్యాప్తు ఆదిలాబాద్ రూరల్ సిఐ పనిందర్ టేకప్ చేయడం జరిగింది. దీనిలో సమాచారం సేకరించి పెద్ద ఎత్తున ఈ 120 ప్లాంట్లు దొరకడం అన్నది మా ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో మొట్టమొదటిసారి. ఇంత గంజాయి కల్టివేషన్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున గంజాయి ప్లాంట్లను పట్టుకున్నందుకు గౌరవ మా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు, ఆదిలాబాద్ రూరల్ సిఐ పనిందర్, ఎస్ఐ విష్ణువర్ధన్, సహకరించిన కానిస్టేబుల్ మంగళ్ సింగ్, సురేష్ మరియు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ సిబ్బందిని అభినందించడం జరిగింది. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే రైతులు కానీ ఇంకెవరైనా కానీ లీజ్ తీసుకున్న వాళ్ళు కానీ మీరు పంటల మధ్యలో ఈ గంజాయి పండిస్తే గంజాయి కేసు నమోదు చేయడంతో పాటు మీకు ప్రభుత్వం నుంచి వస్తున్న రైతు భరోసా
కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఇతనిపై మేము రైతు భరోసా ఆపాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి మేము లెటర్ పంపడం జరుగుతుంది. చాలామంది ఇలా గంజాయి ఫీల్డ్లలో పండించిన వారి యొక్క రైతు భరోసా ఇంతకుముందు ఆగడం జరిగింది. మేము రైతులకు కానీ లీజు తీసుకొని పంటలు పండించే వ్యక్తులకు కానీ మా యొక్క కోరిక ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో చట్ట వ్యతిరేకంగా ఈ గంజాయి పండించకండి. గంజాయి పండిస్తే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏవి బెనిఫిట్స్ రావు. రైతు భరోసా కంప్లీట్గా ఆగిపోతుంది. మళ్ళీ కేసులు నమోదవుతాయి. పట్టాదారులు కూడా మీ భూమిని ఇతరులకు కౌలుకి ఇచ్చినప్పుడు ఆ కౌలుదారు ఎవరైనా ఈ విధంగా గంజాయి పండిస్తే ఆ కౌలుదారుతో పాటు ఓనర్లపై కూడా కేసులు నమోదవుతాయి. ముద్దపప్పు కూరలో ములగ కాడ పులుసులో ముద్దపప్పు కూరలో ములగ కాడ పులుసులు తెలుగు వారి రుచులు ఎందరికీ తెలుసులే. ముద్దపప్పు కూరలో ములగ కాడ పులుసులు తెలుగు వారి రుచులు ఎందరికీ మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.